నా కుటుంబాన్ని మార్చేయ అయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదంతో నాయన మీరేమైనా కుమరించయ్యా. మా బిడ్డలని నా పిల్లతలను దీవించయ్యా. అయ్యా, నా చేతివృత్తులు దీవించయ్యా, నా మందలు దీవించయ్యా, నా పంట పొలాలు దీవించని మనం కోరుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్యా, ఘనమైన వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు నాయన 2000 సంవత్సరాల పూర్వమైన ఈ లోకంలో ఉన్నవాడు నాయన ఎన్నో ఏకృతున్న దేవుడు కాబట్టి అయినా నువ్వు ఆరాధనకి ఏకుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రాడు కాబట్టి అయినా నేను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తున్నారయ్యా. ఆరాధించిన వాళ్ళందరూ సజీవులు వచ్చినందుకు వందనాలు. ఈరోజు మీ దాసుల ద్వారా మీ వాక్యంతో మాట్లాడాడయ్యా. మీ దాసుని కొలతలేని ఆత్మ నింపడయ్యా. పరిశుద్ధాత్మ విరోధమైన ఏ ఆయుధము ఉన్నా వర్తిలేకుండా యేసు నామములో లయమైపోవును గాక, యేసు నామములో దహించబడును గాక. మన దేవుడు దహించు అగ్నే ఉన్నాడని దేవతని మీ వాక్యం సెలవిస్తున్నారయ్యా. దహించడం ప్రార్థిస్తున్నారయ్యా. అయ్యా, చదవబడి వాక్యం మీదనైనా యేసయ్య మీకు చెప్తున్నారయ్యా. నక్కలకు బరియలను ఆకాశ పక్షుల స్థలము కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోడు స్థలం లేదని నాయన మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ వాక్యాన్ని మాకు ఆయన క్లుప్తంగా వివరించి మాకు అర్థమైన రీతిగా మీ ఆత్మతో మీ దాసులు నింపి మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులకు స్థలము కలవగాని, నక్కలకు బరియలు కలవగాని మనిషి కుమారుడు తల మార్చుకున్నట్టుకు స్థలము లేదని దేవుడు ఈ రోజు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రియ బిడ్డ, హల్లెలూయా. స్థలం అంటే ఆకాశ పక్షులకు ఏమున్నాయి? గూళ్ళు ఉన్నాయి. నక్కలకి ఏమున్నాయి? బొరియలో ఏర్పాటు చేసుకుంటే కొండ గుహల్లో. మనిషి కుమారుడికి స్థలం ఏదో తెలుసా? నా హృదయము దేవునికి, నీ హృదయము ఆలయంగా మలుచుకోవాలని, నీ హృదయము దేవునికి ఇవ్వాలని, నీ హృదయము దేవుని ఆలయంగా చేయాలని దేవుడు. కాబట్టి ఆయనకి స్థలం లేదంట. ఆయనని ఈ యొక్క మొత్తం సృష్టి యావత్తు ఆయనది కాదా? కొండ మీద మేకలను, జంతువులను, పుష్పక్షాదులను ఆయనకి కాదా? ఆయనకి స్థలం లేకపోవడం కారణం ఏంది? ఆయనకి స్థలం లేకపోవడం కారణం ఏంది? ఆయన పాపము లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నా పాపములు సర్వలోక మానవులు పాపములు తీసివేడుకు ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కాబట్టి ఆ పాపమును విడిపించడం వరకు యేసుక్రీస్తు మహిమను విడిచి, సింహాసనం విడిచి, తండ్రిని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? పాపములను పరిహరించడం కొరకు. ప్రియమైన లోకరక్షకుడుగా ఈ లోకానికి జన్మించాడు. కాబట్టి ఆయనకి మన స్థలం ఇవ్వాలి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తల్లి మరియ గర్భంలో జన్మించినప్పుడు దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తెలియపరిచిన సమాచారం తెలియపరిచారు. అయినా కానీ ఆయనకి స్థలం లేదు. సత్రంలో కూడా స్థలం లేదు. సత్రంలో కూడా స్థలం లేనప్పుడు గొర్రెల పాకలో ఆయనకి ఏం దొరికింది? స్థలం దొరికింది. చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము చదువు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. అదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో మీరు చూసిదని వారితో చెప్పారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమనుందండి? పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో ఆయన్ని మీరు చూసిదని దేవదూత చెప్పింది. ఎవరికి చెప్పిందండి? గొర్రెలు కాసే కాపర్లకి చెప్పిందా? చెప్పలేదు దూత. చూడండి, గొర్రెల కాపర్లు చెబితే గొర్రెల కాపర్లు కాసేవారు ఇప్పుడు ఏమి తప్పిపోతున్నారు అన్నీ కూడా. దేవుడు చెప్పాడు కదా, నేనే దేవుడిని, నేనే రక్షకుడని. గొర్రెల కాపర్లు చెప్పారా? చెప్పలేదా? మరి ఆజ్ఞ అతిక్రమించవచ్చా? దేవుడిని విడిచిపెట్టవచ్చా? తెలియక మనం చేస్తున్నాం. కాబట్టి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నమ్యమైందో, ఏది మాన్యమైందో తెలుసుకుంటే, ఏది జీవమైందో, ఏది నిర్జీవమైందో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది మనిషి మాంసమా, పక్షి మాంసమా అనేది మనం తెలుసుకొని మనం ఎరిగి ఉంటే ఎంతో మంచిది. కాబట్టి దేవుడు పశువుల పాకలో జన్మించడానికి కారణం ఏందో తెలుసా? అపవాదము చేసిన
తప్పు పనికి అతిక్రమించిన దాన్ని బట్టి మనమందరం కూడా పాపులమై ఉన్నాం. ఆ పాపములు తీసివేయడం కొరకు కారణ జన్ముడు ఆయన సర్వభూమికి మహారాజైన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించి నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటకు. సత్రంలో స్థలంలో ఏదైనా ఎక్కడ పడుకోబెట్టారండి? పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. చూడండి, ఆయనకి ఈ లోకం మొత్తం ఆయనది కాదా? ఈ లోకము ఆయన సృష్టించలేదా? ఆయనకి సమస్తము ఆయనకి ఇవ్వలేదా? సమస్తము ఆయనదే. కాబట్టి ఆయన ఎంతగానో తగ్గించుకొని పశువుల పాకలు చేపించాడు. ప్రయోజనం స్థలం లేనందున. చూడండి, మనం కూడా ఈరోజు ఏం చేయాలి? మనం కూడా తగ్గించుకొని మనం దేవుడికి మనం ఏం చేయాలండి? మన హృదయాన్ని ఆయనకు ఆలయంగా ఇవ్వాలి. మన హృదయంలోని మన గృహంలో మనం ఏం చేయాలి? అయ్యా నా గృహంలో అయ్యా, నా హృదయంలో రాయన అయ్యా, నువ్వు వస్తే నాయనా మాకు వెలుగయ్యా, నువ్వు వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఆయన మన ప్రదేశం చేయాలి. ప్రతిపాడుకోవాలి ప్రియబిడ్డ. ఆయన మన గృహాలకు వస్తే వెలుగు, చీకటి తొలగిపోద్ది. ఈ లోకంలో చీకటి ఉన్నప్పుడు, అంధకారము ఉన్నప్పుడు, జనముల మీద చీకటి అల్లాడుచున్నది, పరిశుద్ధాత్మ అల్లాడుచున్నప్పుడు దేవుడు చూసి వెలుగు కలుగులుగా కానప్పుడు వెలుగైపోయింది. ఆయన ఏం మాట్లాడాడండి? ఒక్క మాట మాట్లాడాడు. ఏమనండి? వెలుగు వెలుగు కలుగులు కాకండి, వెలుగైపోయింది, వెలుగు కలగలేదు. కాబట్టి ఆయన మాటలో ఏముంది? ఆయన మాటలో ఆశ్చర్యకారం ఉంది. కాబట్టి నీ నా పట్ల కూడా ఆశ్చర్యకారం జరిగించాలని దేవుడు ఎంతగానో ప్రేమ చూపిస్తుంది. మనం కూడా మన హృదయాల్లో స్థలం ఇవ్వాలి. ఆకాశ పశువులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు మనము మన హృదయాన్ని ఆలయముగా మలుచుకోవాలి. ప్రియబిడ్డ, దినదినము మన హృదయాన్ని ఆయన రక్తంలో కడగబడాలి. ఎందుకంటే లోకంలో నుంచి, పాపంలో నుంచి, మరణంలో నుంచి మనల్ని తప్పించిన దేవుడు కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన రక్తంలో కడగబడి, అయ్యా నా హృదయం నీకు ఆలయం, అయ్యా నా హృదయం నువ్వు ఉండే స్థలం అని ఆయనకి మనం సమర్పించుకోవాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంతగానో తగ్గించుకొని పశువుల పాకలో జన్మించాడు. స్థలం లేనందున ప్రియదేవుని బిడ్డ, మనం ఎంతైనా పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మనము క్షేమంగా ఉన్నామంటే, సర్వసమృద్ధి కలిగి ఉన్నామంటే ఆయన మనందరి కొరకు ప్రాణ త్యాగం చేసి శిలువలో ప్రాణం పెట్టి నలిగి వేలాడి నిన్ను నన్ను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకి మన హృదయాలు, ఆయనకి స్థలము, మన హృదయము ఆయనకి ఆరాధించే స్థలముగా మనం అప్పచెప్పుకుందాం. హల్లెలూయా. ఫస్ట్ది. రెండోది చదువుదాం. మత్తయి సువార్త 9:24. మత్తయి 9:24. మత్తయి సువార్త 9:24. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుతూనే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను స్థలమీయుడి చదువు. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. అపహసించండి, వ్యంగ్యంగా మాట్లాడారు, నవ్వారండి. యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరు వచ్చారంటే ఒక అధికారి వచ్చాడు, ఒక ప్రభుత్వ అధికారి అనుకుందాం. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె, అయ్యా నా చిన్న కుమార్తె సాగునే ఉందయ్యా, అయ్యా నువ్వు అయ్యా ఆమె నిన్ను చేపెట్టి నువ్వు పుట్టయ్యా బ్రతికిద్దని ఆయన్ని బ్రతికినాడు ప్రియబిడ్డ. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఆమె చనిపోలేదు కానీ నిద్రించుతున్నదే అన్నాడు. నిద్రించుతున్నది. చూడండి, దేవుడికి తెలీదా చనిపోయింది? నిద్రించింది దేవుడికి తెలీదా? దేవుడికి అంతా తెలుసు. ఎందుకని ఆయన సర్వోత్తరామి, సర్వజగదక్షుడు, శివప్రదాత, సజీవుడైన దేవుడు కాబట్టి ఆయనకి సమస్తం తెలుసు. కాబట్టి ఈ చిన్నది చనిపోలేదు కానీ నిద్రించుతున్నదే అన్నాడు. అప్పటికి ఆయన రావడం కొద్దిగా లేట్ అయింది. 12 సంవత్సరాల స్త్రీని బాగు చేశాడు. ఈ యొక్క ఒక వారం పట్టొచ్చు, కొద్దిగా లేట్ అయింది. యేసు ప్రభు వారు రావడం లేట్ అయ్యేసరికి అప్పుడు యేసు ప్రభు వారికి శిష్యులతో సహా ఆ ఇంటికి వచ్చారు. వచ్చి అక్కడ ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ చిన్నపేట చనిపోయినప్పుడు అందరూ గొల్లులో ఏడుతుంటారు కదా. చదువు మా వాక్యము.
ఓకే చదువు. 23 వస్తుంది చదువు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన పిల్లన గ్రోవులు వాయించు గొల్లు చేయుచుండు జనసమూహము చూసి చాలు. గొల్లు చేసి, గొల్లు అంటే ఏంది? ఏడటం, బాధపడటం, కన్నీరు కార్చడం, ఇదే కదా. అట్లా ఏడుస్తున్నారు ఎవరు? వారి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఏడుస్తున్నారు. యేసుప్రభు వారు వచ్చారు, శిష్యులతో సహా వచ్చారు. వచ్చి ఏమన్నాడు? స్థలం ఏంటి? ఈ చిన్నది నిద్రించుతున్నది కానీ చనిపోలేదు. ఆయన తెలుసు చనిపోలేదు. ఆయన స్థలం ఇచ్చారా? అందరూ ఆయనకి అడ్డవంట తిరుగుతున్నారు, అడ్డవంట మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడు స్థలం ఏంటి? ముందర స్థలం. ఇప్పుడు సేవకులు వచ్చినప్పుడు స్థలం ఇవ్వాలి కదా, ఇంట్లో రమ్మని చెప్పాలి కదా. సేవకులు లోన రాకుండా ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయరు కదా. మనం ఏం చేయాలి? రండి రండి అని మనం ఏం చేయాలి? లోనకు వచ్చి కూర్చొని అని మనం ఏం చేయాలి? మర్యాద చేయాలి. అలాగే యేసు ప్రభు వారు అంటాడు స్థలం ఏడి చిన్నది నిద్రించింది కానీ వారు ఆయన అపహసించారు. జనసమూహము పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని చిన్నది వేసాను. ఈ సమాచారం అంతటా ఆ దేశమంతటా వ్యాపించను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడండి? చేయి పట్టుకున్నాడు అంతే. చేయి పట్టుకొని ఆమె బ్రతికింది. శరీరానుసారంగా ఆత్మానుసారంగా చనిపోయింది. ఆమె ఏం చేశాడు? దేవుడు చేయి పట్టుకున్నాడు అంతే. పట్టుకొని ఆత్మ వల్ల ఆమెలోకి వచ్చేసింది. ఆమె అదంతా చూసి ఆ దేశమంతా ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. ఎందుకని? ఈయన చనిపోయిన వారికి లేవనెత్తాడే, రోగులు స్వస్థపరుస్తున్నాడే అని ఆ దేశమంతా కూడా ఏమైపోయింది? ఆశ్చర్యపడిపోయారు. ఈరోజు కూడా ఆశ్చర్యపడడానికి ఆయన చేసే కార్యాలు, అద్భుతాలు ఆశ్చర్యము. ఎందుకని? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానానికి అధిపతి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన పాపములను తీసివేయటకు యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల పూర్వమే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజు ఆయన ఏర్పరచుకొని తన దాసుల ద్వారా వెల్లడిపరుస్తున్నాడు, శుభ సమాచారం ప్రకటిస్తున్నారు. అందుకని దేవుడు భూదిగంధంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నా వైపు చూసి రక్షించేవాడి వైపు చూడాలి కానీ రక్షించలేని వాడి వైపు చూస్తే రేపు నరకంలో బాధ, వ్యాధ, శ్రమలు తెచ్చుకుంటాం. చెప్తున్నాడు కదా, నేను రక్షకుడిని, నీ పాపమును నేను విడిపించి రక్షిస్తాను, నీ రోగము నుంచి నేను స్వస్థపరుస్తానని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నట్టు ఈ చనిపోయిన ఈ చిన్న బిడ్డని, అధికారి యొక్క బిడ్డని బ్రతికించాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ఆయనకి స్థలం ఇవ్వాలి. స్థలం ఇచ్చినప్పుడు మనము ఏం చేస్తాం? దినదినము ఆయన్ని బ్రతికి స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం స్థలం ఇచ్చే వారిగా ఉండాలి. 3వ చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చదువుమా. యాకోబు, హెబ్రీ రాసిన పత్రిక పక్కన ఉంటుంది. యాకోబు చదువు. యాకోబు 2 3 చదువు. మీరు ప్రశస్త వస్త్రం ధరించుకుని వారిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలంలో కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవెక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండము చెప్పిన యెడల మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా? హల్లెలూయా. చూడండి, ఒక స్థలానికి దరిద్రుడు వచ్చాడు, లేనివాడు వచ్చి ఎదురు కూర్చున్నాడు. నెక్స్ట్ బాగా ఉంగరాలు పెట్టుకొని సన్న వస్త్రాలు ధరించుకొని వచ్చినప్పుడు ఈ అధికారి ఈ యొక్క గృహం యొక్క యజమాని అంటున్నాడు, నువ్వు వెనక కూర్చో అని అతన్ని ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. మొదటిగా వచ్చాడు, స్థలంలో కూర్చున్నాడా? కూర్చోలేదా దరిద్రుడు? లేనివాడు వచ్చి స్థలంలో కూర్చున్నప్పుడు ఉన్నవాడు వచ్చాడు, ఉంగరాలు పెట్టుకుని, తెల్లని వస్త్రాలు పెట్టుకుని వచ్చిన అతన్ని ఏం చేస్తున్నాడు? లోనకరా ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చొని చూడండి. అది పక్షపాతం కాదా? మనము
ఏం చేయాలి? అందరినీ మనం ప్రేమించాలి. ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, అన్నదమ్ముల కుటుంబాలను ప్రేమించాలి, అక్కచెల్లెలను ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ఈ ఏమంటాడు, నువ్వు ఇక్కడ ఊళ్ళో కూర్చో అని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఉన్న వాళ్ళకి, ఈ లోకంలో ఉన్న వారి ధనవంతులకు ప్రిఫరెన్స్ అలాగనే ఉంది. ఈ లోకంలో ధనవంతులు చూడగానే ఎవరైనా మంచిగా రాజకీయ నాయకులు రాగలోనే, ఎవరైనా ఉండవాళ్ళు రాగలోనే రండి రండి రండి. అదే ధనవంతులు లోనగా రమ్మంటున్నారా? ఎందుకు వాక్యం చెప్తున్నారంటే, ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, మనము పేదవాడిని కూడా మనం ప్రేమించాలి. ధనవంతుడి కాదు మనం ప్రేమించేది. ధనవంతుడు ఏంది? పై రూపం చూస్తుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? హృదయాంతరంగా చూస్తాడు దేవుడు. కాబట్టి హృదయాంతరంగా ఎరిగిన దేవుడు మనం ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రేమ. అందుకని మనుషుల ప్రేమ ఈ లోకంలో అశాశ్వతమైంది. కాబట్టి మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు శాశ్వతమైన ప్రేమ. ఆయన శాశ్వతముగా నిన్ను ప్రేమించాడు. శాశ్వత రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేసిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు రక్షకుడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో సృష్టి యావత్తు ఈ రోజు దేవుడిని ఆరాధిస్తున్నారంటే ఆయన కృపే. సృష్టి యావత్తు. నీవు నేను పెద్ద గొప్పవారేం కాదు, నీవు పెద్ద ధనవంతులేం కాదు, నీలో నాలో ఒక ప్రత్యేకత ఏం లేదు. అందరికి ఉన్నాయి. ఎన్ని అవయాలు? నీ ముక్కుండి, కన్నుండి, చెవు ఉంది, నోరు ఉంది, అన్నీ ఉన్నాయి. నీవేమైనా ప్రత్యేకత ఉందా? నాలో ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత ఏం లేదు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు కనుక కుమారుడు ఎవడని ఆయన బయలుపరచు నిర్దేశించున్నవాడు కనుక మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకొంచు సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నెమ్మది, శాంతి మీకు అనుగ్రహిస్తానన్నాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వచ్చి మనం నెమ్మది పొందుకోవాలి. ఆయన యేసుక్రీస్తుని మనం ఆయన అంగీకరించి మనం శాంతిని మనం పొందుకోవాలి ప్రేమిట. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకి మనం స్థలం ఇచ్చేవారిగా ఉండాలి. అందుకనే ఆకాశ పక్షులకి స్థలం ఉండే కానీ, మనుషులకి స్థలం ఉండే కానీ దేవుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదంట. ఈ రోజు మనం ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? స్థలాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, పొలాలు కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. శాశ్వతమైందా ఇది? ఈ పొలం శాశ్వతమైందా? ఈ లోకం శాశ్వతమైందా? ఈ భూమి శాశ్వతమైందా? ఈ భూమి ఆకాశం శాశ్వతమైంది కాదు బిడ్డ. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఇక్కడ పర్మనెంట్ గా స్థలం ఎక్కడెక్కడా లేదు. పర్మనెంట్ స్థలము మన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి, అయ్యా నా పాపములు క్షమించాయా, నా దోషములను నీ రక్తంతో కడిగాయా, అయ్యా నువ్వే నా దేవుడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలకుటకు అధికారం ఉంది. ఆయన వారిని రక్షిస్తాడు నిత్య రాజ్యానికి. ఆయన ఉండే స్థలంలో కూడా మన కూడా ఉంచుతాడు. చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. చదువు. 2 నుంచి నా తండ్రి ఇంట అనేక నివాస కలవు లేని ఎడల మీతో నేను చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడా? ఏమంటాడండి? మనం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి స్థలం ఇవ్వాలి. మన హృదయాలు స్థలంగా ఉండాలి. మన గృహాలు ఆయన నివాస స్థలంగా చేయాలి. అవునా? మనము శరీరానుసారంగా చనిపోయినా కానీ మన దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఆయన మన గృహాల్లో వస్తే మనం బ్రతుకుతాం. ఇవేగా ఆయనతో మనం కలిసి జీవిస్తాం. ప్రియదేవ బిడ్డ, ఇప్పుడు ఏమంటాడు దేవుడు? నేనుండే స్థలంలో మీరు ఉండలాగా ఏమంటాడు? నేను స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, మిమ్మల్ని మరలా నేను తీసుకోవడానికి మరలా వస్తానంటున్నాడు. ఎప్పుడు వస్తానంటాడు? మరలా వస్తానంటాడు.
ఆయన మన కొరకు మరలా తిరిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఎవరు మళ్ళీ నేను రాను, నేను నాకు స్థలం ఇచ్చారు కదా ఈ లోకంలో, మళ్ళీ నేను రానని చెప్తున్నాడా? మళ్ళా నేను తిరిగి వస్తాను. నేనుండే స్థలము, ఆయన స్థలం ఎలాంటి తెలుసా? ఆయన ఉండే స్థలము బంగారు వీధులు, 12 ముత్యములతో నిర్మించబడిన పట్టణము, ఆ యొక్క పరలోక పట్టణము. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దొంగలు రారు, చిమ్మట కొట్టదు. అక్కడ ఆ స్థలంలో నేను ఉంచుటకు మళ్ళా ఏం చేస్తానన్నాడు? నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు ఎదుర్చున్నాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు ఎదుర్చున్నాను. మళ్ళా మీరు వచ్చి మనం నివాసం చేస్తాం. ఎక్కడ? పరలోక రాజ్యం. చెప్తున్నాడా? స్పష్టంగా తెలియపరుస్తున్నాడా? తెలియపరుస్తున్నాడు తెలియపరుస్తున్నాడు కదండి. హల్లెలూయా. కాబట్టి ఆయన స్థలంలో మేము ఉండాలంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభువారా నన్ను రక్షించయ్యా, నా పాపం నుంచి నన్ను నడిపించయ్యా, నువ్వే దేవుడు అయ్యా, నీవుండే స్థలంలో నన్ను చేర్చగల దేవుడు అయ్యా, నువ్వుండే పరలోక రాజ్యంలో నన్ను చేర్చగల దేవుడని మనం ఈ రోజు విశ్వసించాం. కాబట్టి అనేకులకు ప్రాణ ఖైదనముగా అనేకులు రక్షించబడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ నన్ను ఆయన సింహాసనం కూర్చోబెట్టాలని సమస్తం అర్పించాడు కదా. అందుకని ఇంకా నశించిపోయే ఆత్మల భారం కలిగి ఆయన సేవకులు ఏర్పరిచాడు సువార్తను ప్రకటించమని. ఆయన అభిషక్తులు ఏర్పరిచాడు. కాబట్టి సువార్త ప్రకటించే వారికి పాదములు సుందరములేని ఈ యొక్క సువార్త ప్రకటించే పాదములు ఎవరి గృహాల్లో అడుగు పెడతారో వారి యొక్క గృహాలు వెలుగుమయమైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన దాసులు ఏర్పరచుకున్నారు. ఆయన దాసులు మనం ఈ సంవత్సరం మనము ఎన్ని కాపాడాడు, ఎన్ని అపాయాలు వచ్చినాయి, ఎన్ని రోగాలు వచ్చినాయి, ఎన్ని వ్యాధులు వచ్చినాయి, అవన్నీ కాపాడాడు కదా. ఆయన సువార్త ప్రకటిస్తున్నారు కదా. వారి పాదాలు అయ్యా మా పంట పొలాలు దీవించాయా, మా చేతులకు దీవించాయా, నా పిల్లలు దీవించాయా అని కృతజ్ఞత చెల్లించుకున్నావా? మనం కృతజ్ఞత చెల్లించుకోవాలి. కృతజ్ఞత కానుక చెల్లించుకోవాలి. ఎవరైనా సరే ప్రియమిడ నువ్వు చెల్లించుకో. నీ కుటుంబము ఆశీర్వదించబడింది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ చేతివృత్తులు ఆశీర్వదించబడతాయి, నీ దుఃఖితులు ఆశీర్వదించబడతాయి ప్రియమిడ. కాబట్టి మనము కృతజ్ఞత చెల్లించుకునే వారిగా ఉండాలి. కృతజ్ఞత లేకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండలేం ప్రియమిడ. దేవునికి చెల్లించాలి, నీవు అనుభవించాలి. అప్పుడు మనము మన గృహాలు నిత్య శాంతి, నిత్య సుఖములు, సంతోషములతో మనం ఆయుష ఆరోగ్యంతో ఉంటాం ప్రియమిడ. కాబట్టి ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? మన హృదయాన్ని ఆయన ఆలయంగా మలుచుకోవాలి. మన గృహాలని ఆయన ఉండే స్థలంగా, ఆరాధన స్థలంగా దినదినం మనం మలుచుకోవాలి. మనము ఆయన్ని మనం ఏం చేయాలి? గృహంలోకి ఆహ్వానించాలి. స్థలము దేవుని చేత ఆశ్రయించబడిన వాళ్ళ లోనకి రండి అని మనం వాళ్ళు ఆహ్వానించబడాలి. ఒక అన్యుడు దేవుని తెలియనివాడు ఏమంటాడు? దేవుని చేత ఆశ్రయించబడిన వాడా లోనకి రమ్మో. చూడండి, దేవుని చేత యేసుక్రీస్తుని కలిగిన వారు, యేసుక్రీస్తుని కలిగిన వారు అని మనం అందరికి తెలియబడాలి. యేసయ్య గొప్ప దేవుడు అని నమ్ముకున్న వారు అని అందరికి తెలియబడాలి. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు మనం ఆశీర్వదించబడ్డా మనం దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడే మొదటగా ఆశీర్వదించాడు బిడ్డ. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించలేదు. మన భూమిని మంచి భార్యని ఇచ్చారా ఇవ్వలేదా? బ్రదరా, భార్యని ఇచ్చారా? తల్లిదండ్రులు ఇచ్చారా? గృహాలు ఇచ్చారా? పొలాలు ఇచ్చారా? అన్ని ఇచ్చారు కదా. కుమార్తెలు ఇచ్చారు, కుమారులు ఇచ్చారు, మనవులు ఇచ్చారు. ఇదే ఆశీర్వాదం అంటే ఏదో కాదు ప్రియబిడ్డ. ఆశీర్వాదం దేవుని ఆశీర్వదించాడు మొట్టమొదటిగానే సృష్టించినప్పుడు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ అనేకులకు తలనొప్పిగా, అనేకులు బాధకరంగా నేను ఉండకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఆశీర్వించగలదు. నువ్వు ఏం చేయాలి? ఫలించబడాలి భూమి మీద. అంతేగాని అనేకులకు నువ్వు బాధగాను, తలనొప్పిగాను, వేదనగాను, వారు ఏడుస్తుంటే నీకు జయం కలగదు. వారు ఏడుస్తుంటే నువ్వు నవ్వితే నీకు జయం కలగదు. ఇంకా నువ్వు శ్రమల పాలైపోతావు, ఇంకా బాధల పాలైపోతావు అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మనం ఎవరైనా బాధ పెడితే మనం జయం కలిగిద్దా? జయం కలగదు. మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంతో
ప్రేమామయుడు, దయామయుడు కాబట్టి ఆయనకి స్థలం ఇద్దాం. చివరగా ఒక వాక్యం చెప్పుకొని మనం ముగించుకుందాం. ప్రకటన 22వ అధ్యాయం. ప్రకటన 21 మొదటి నుంచి చదువునా. అంతటా నేను కొత్త ఆకాశమును అంతటా నేను క్రొత్త ఆకాశమును భూమిని చూసితిని. క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదటి భూమి మొదటి భూమి మొదటి ఆకాశమును గతించిపోయిను. సముద్రము గ్రహం లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి అలంకరించబడ్డది. పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయందురు. చదువు. దేవుడు తానే వారి దేవుడే వారికి తోడే ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైన ఇక్కడ ఉండదు. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు ఒక పరలోక పట్టణము సిద్ధపరిచాడు. అక్కడ ఏముంటది? దుఃఖమైనను, వేడుపైనను, వ్యాధైనను, బాధైనను, కరువైనను, హింసైనను ఉండదు. అక్కడ ఏముంటది? ఎల్లప్పుడు కూడా దేవుని ముఖ దర్శనం చూస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుని ఆరాధించే వారిగా మన దేవుడు సిద్ధపరుస్తున్నారు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏర్పరచబడ్డది ఆల్రెడీ. ఈ ఆకాశము ఈ భూమి అన్ని కూడా, ఈ పాత అన్ని కూడా గతించిపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు దేవుడు. కాబట్టి ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఏముంటుందో తెలుసా? ఆ క్రొత్త ఆకాశము కొత్త భూమిలో నీతే ఉంటుంది. ఆ నీతి గల ఒక్క సేవలో ఒక్క ముగించుకుందా. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 11 చదువు. పేతురు 2:3-11. అయినను మనము ఆయన వాగ్దానం చేస్తున్నాడండి. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు. మనం ఏదైనా వాగ్దానం చేసామనుకో, ఆ వాగ్దానం మనం చేస్తాం నెరవేర్చబడేవారుగా ఉండాలి. ఒక మాట ఇచ్చామనుకో, ఆ మాట మనం నెరవేర్చబడేవాడుగా ఉండాలి. యేసు ప్రభు వారు లోకరక్షకుడైన కారణ జన్ముడైన దేవుడు ఏమంటారు వాగ్దానం చేస్తున్నాడు? చదువు. క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు వాటి యందు ఏముంటదండి? నీతి ఉంటుంది. హల్లెలూయా. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నీవు ఆ యొక్క స్థలంలో నీవు నివసించాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి. నీతి అంటే ఏంటండి? యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రక్తం ద్వారా కడగబడి మన నీతి మంతుల ప్రియబిడ్డ, నీతి కలిగి విశ్వాసం కలిగి ఆయన దినదిన మనం వెంబడించాలి. ఈ లోకంలో ఆయన్ని మన సాక్షులుగా మనం చూపించాలి ప్రియబిడ్డ. మనకి కలిగిన దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. అప్పుడు ఆ యుగాలు మనం కూడా ఆ నీతి కలిగిన రాజ్యంలో మనం కూడా సూర్యుడి వల్ల మనం ఎదురుతాం. ఈ యుగాలు ఆయనతో మనం కలిసి సాహసము చేస్తాం ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలండి? దేవునికి మన గృహాలు ఆరాధించే స్థలములుగా మార్చుకోవాలి. మన హృదయాలు దేవుని నివాస స్థలముగా మనం సిద్ధపరచుకోవాలి. మనము ఆయన్ని మన గృహాల్లోకి మన గృహాలకి మనం ఏం చేయాలి? ఆయన ఏర్పరచబడిన దేవదాసులు కూడా దాసులు ఏం చేయాలి? రమ్మని పిలిచి పని ప్రార్థన చేర్చుకోవాలి. ఎందుకంటే తెలుసా? వాళ్ళ పాదాలు పరమ సుందరంగా ఉంటాయి. ఎందుకని? వాళ్ళు ఎల్లప్పుడూ ప్రార్థిస్తారు, స్తుతిస్తారు, వాక్యం చదువుతారు, వాక్యాన్ని ప్రకటిస్తారు. కాబట్టి వారి యొక్క పాదాలు మన గృహాల్లో వచ్చినాయి అనుకో, ఇట్లా అడుగు పెడతానని నీ వ్యాధి, నీ బాధ, నీ రోగం అంతా కూడా దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు నిత్యము మహిమతో నింపబడి ఉంటారు. నిత్యము ఆయన వాక్యంతో నోరంతా నింపబడి ఉంటుంది. నిత్యము శిరస్సు నుంచి అరికాల వరకు కూడా ఆయన వాక్యంతో నింపబడి ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యం ఎలాంటి తెలుసా? అగ్ని వంటిది. కాబట్టి అగ్ని ఏం చేస్తుంది? చెత్తంతా కూడా కాల్చివేసింది. అగ్ని ఏం చేస్తుంది తెలుసా? లోకమంతా కూడా తొలగించేసింది ప్రియబిడ్డ. కాబట్టి ఈ రోజు మనము యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఆయన
ఆయన పాపములు నిలిపించగలడు, లోకములో నుంచి రక్షించగలడు, నిత్య రాజ్యానికి వారసులుగా ఉంచగలడు. ఆయన ఉండే స్థలంలో నిన్ను కూడా ఉంచుతానని ఆయన కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని ఆయన ఏం చేశాడు? ఏర్పరిచాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి, ఆయన రక్షకుడు కాబట్టి, ప్రియ బిడ్డ, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే విశ్వసించి మారు మనసు పొంది రక్షించబడతారో వారు దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం, విశ్వాసం కలిగి దేవునికి ఇష్టంగా ఉందాం. హల్లెలూయా. కాబట్టి మనము అందరూ దేవుని నమ్ముకున్నాం కదా. ఇజ్రాయెల్ ప్రజలంతా మాత్రం ఇజ్రాయెల్ ప్రజలు కాదు, అబ్రహాము సంతానాన్ని మాత్రాన అబ్రహాము సంతానం కాదని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చదువుదాం రోమపత్రిక 9:6-7 చదువు. రోమపత్రిక 9:6-7. అయితే దేవుడు మాట తప్పిపోయినట్టు కాదు, అయితే దేవుడు మాట తప్పిపోయినట్టు కాదు ప్రియబిడ్డ. ఇశ్రాయేలు సంబంధులందరూ మాత్రాన ఇశ్రాయేలు కారు, అబ్రహాము సంతానాన్ని మాత్రాన అందరూ దేవుని పిల్లలు. అబ్రహాము సంతానం కాదు. ఏమంటారు తెలుసా? మనందరం దేవుడిని నమ్ముకున్నాం కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండాలి? దేవునితో పోరాడాలి, ఎల్లప్పుడు దేవుని స్తుతించాలి, మోకరించి ప్రార్థన చేయాలి, మన గృహాల్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడాలి. అబ్రహాము సంతానం ఎవరు? వాగ్దానం చేత అబ్రహాము సంతానము ఇస్సాకునిచ్చాడు. మనం కూడా మన పట్ల కూడా వాగ్దానం చేశాడు దేవుడు. మన పట్ల కూడా దేవుడు ఏం చేశాడండి? వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దాన భూమిలో మనం కూడా ఉండాలి. కాబట్టి ఇజ్రాయెల్ అనగా దేవునితో పోరాడువారు. ఈ లోకంలో మనం పోరాటం వద్దు, మనుషులతో పోరాటం వద్దు. మనుషులతో ఈ లోకంలో ఎంతో పోరాడుతుంటారు. ఏం చేస్తారు? వాళ్ళకి పోరాటం లేదే నిద్ర పట్టదు, ఖయ్యం లేదే నిద్ర పట్టదు, కొండలు చెప్పుందే నిద్ర పట్టదు, తగలాడితే నిద్రే పట్టదు. మనకి లోకానుసారం మనకి వద్దు. మనం ఏం చేయాలి? దేవుడితో మనం పోరాడు వారిగా ఉండాలి. పోరాటం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, అనేకులకి రక్షణ సమాచారం ప్రకటించాలి, అనేకుల్ని దేవుని మాటలు వినిపించి అనేకులు నిత్యరాజ్యానికి వారసులుగా చేసేవారిగా మనం ఉండాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్షకుడు, గొప్ప దేవుడు. ఆయన ఈ లోకానికి పశువుల పాకలు జన్మించాడు. కాబట్టి మనం కూడా యేసుని అంగీకరిద్దాం. ఆయన త్వరగా రానని దేవుడు కాబట్టి ఆయన ఉండే స్థలంలో నిన్ను నన్ను ఉంచాలని ఆయన స్థలం సిద్ధపరిచి ఉంచాడు. ఆ స్థలంలో నీవు ఆనంద సంతోషాలతో ఉండాలని దేవుడు యొక్క హృదయవాంఛ కలిగి ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా నీతిగా జీవించి 20 కాదు సూర్యుడు చెందిన రాజ్యంలో మనం కూడా ఆనందించి ఆ స్థలంలో ఆనందించి సంతోషిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన హృదయంలో ఫలించి అభివృద్ధి